వెల్కమ్ టు ఎపిసోడ్ 10 ఆఫ్ లైఫ్ విత్ నో హోప్స్. సో నెక్స్ట్ వీక్ కూడా వచ్చింది. నెక్స్ట్ వీక్ కూడా అలానే వెళ్ళను అని అన్నా. సో అలా 2 వీక్స్ అలానే వెళ్ళను అని చెప్తే ఇంకా లైట్ తీసుకున్నారు మా ఇంట్లో. అడిగారు, నేను చెప్పలేదు. మా ఇంట్లో సర్లే ఏమో ఆడుకుంటుంది ఇక్కడ ఫ్రెండ్స్తో, అందుకే వెళ్ళను అంటుందిలే. సరే అంటే వాళ్ళకి ఏం ఇంటెన్షన్ అంటే నాన్నమ్మ తాతయ్య అయితే నన్ను తిట్టరు. మోస్ట్లీ అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో ఏమైనా గొడవ అయిందేమో, మాట్లాడట్లేదేమో, అక్కడికి వెళ్తే ఆడుకోనేమో అనే ఫీల్ ఉందేమో తనకి, అందుకే వెళ్ళట్లేదేమో. సో ఆ ఇంటెన్షన్తోనే ఉన్నారు మా ఇంట్లో. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ తాతయ్య వచ్చారు స్కూల్ దగ్గరికి. నేను మళ్ళీ రాను అని చెప్పాను. ఫోర్స్ చేశారు, నేను రానున్నా. వెళ్ళిపోయారు మా తాతయ్య మళ్ళీ. కాకపోతే ఆ సండే ఆ రోజు నెక్స్ట్ డేనో గుర్తులేదు, వచ్చారు తాతయ్య ఇంటికి. ఏమైంది, ఎందుకు రానంటున్నావు ఇంటికి అని అన్నారు. జస్ట్ 2 వీక్స్ వెళ్ళనందుకే మా తాతయ్య డైరెక్ట్గా వచ్చేసి అడిగారు ఇంట్లో. అంటే యాక్చువల్లీ మా తాతయ్య కోప్పడ్డాడు మా అమ్మ మీద, నాన్న మీద. ఎందుకో మీరేమన్నా వెళ్ళొద్దు అని అన్నారా అతనికి, ఎందుకు రావట్లేదు అని. మరి నాన్న వండుకుని, మేము ఎందుకు అంటాము, తను వెళ్తే ఇన్ని రోజులు వదిలాము కదా, ఇప్పుడు ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తాను, తనే ఇక్కడ ఆడుకుంటుంది, నేను రాను అంటుంది అని అన్నారు. మా తాతయ్య సరే ఇది ఒకటే వీక్ చూడు, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు మా ఇంటికి రావాలి, లేకపోతే నేను కోప్పడతా అన్నాను మా తాతయ్య. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది నాకు. వెళ్ళాను. నాకేం సేమ్ రిపీట్ అయింది, కానీ నేను ఎవరికి చెప్పుకోలేను. సో అలానే నా లైఫ్ ఆల్మోస్ట్ అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ గ్యాప్లో నేను ప్రైమరీ స్కూల్. సో అప్పుడు నాకు ఒకడు ప్రపోజ్ చేశాడు ఇంటి దగ్గర. అలానే వాడితో సిన్సియర్ లవ్ అని, ఆ ఏజ్లో లవ్ అట్రాక్షను అదేమో మీ అందరికీ తెలిసే. అప్పుడు మనకు అదే ట్రూ లవ్, అదే ఎఫెక్షన్ అవంతా మాకు తెలియదు. జస్ట్ లవ్ చేస్తున్నాడా, ప్రపోజ్ చేస్తాడా, ఓకే ఫైన్, అలా. నేను ఎక్సెప్షను ఇష్టము అనేది పక్కన పెడితే వాడు ఎలా ఉండే అంటే, మా ఏరియాలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో అందరికీ ప్రపోజ్ చేశాడు. వాడు ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చి చాలా రోజులు అయ్యిందంట. నాకు బయట ఎక్కువ వచ్చేదాన్ని ఆడుకునేదాన్ని, కానీ ఎక్కువ ఎవరున్నారు ఏంటి అని మధ్యలో వేలు పెట్టే రకాన్ని నేను కాదు. జస్ట్ నా గ్యాంగ్ ఏంటో, నా సరౌండింగ్ ఏంటో అంతలోనే ఉండేదాన్ని. ఎక్కువ పట్టించుకునే క్యారెక్టర్ కాదు నాది.